హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడైన యేసయ్య స్తోత్రం. ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం దేవా తండ్రి. ఇంతవరకు ఆరాధన నడిపించిన విధానం బట్టి స్తోత్రం దేవా తండ్రి. ఇప్పుడు వాక్య భాగంలో నడిపించండి. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ బలపరిచి వాక్యం విని స్థిరపడి నిమిత్తం కట్టండి, నడిపించండి. మీకు మహిమ ఘనత ప్రభావం చేస్తూ మా ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు దీవెనము ముందు ప్రార్థించి వేడుకున్నాం దేవా తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో హగ్గయి 2వ అధ్యాయము 1 నుండి 2 మరి తర్వాత 9వ వచనం చూసుకున్నాం. హల్లెలూయా. హగ్గయి 2వ అధ్యాయము 1వ వచనం. 7వ నెల 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఏమొచ్చిందంట? 7వ నెల 20వ దినమున, అంటే 7 నెల 20వ తారీఖు వాక్యము వచ్చింది. ఎవరికి? హగ్గయికి. ఏం చెప్తుందని వచ్చి ఏం చెప్తుందంటే, నీవు యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోనూ ప్రధాన యాజకుడగు యెహోజాదాకును కుమారుడైన యెహోషువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లనుము. ఏం చెప్తుంది? నేనే చెప్పినటువంటి ప్రజలకి ఇట్లను. 1వ వచనంలో ఏమంటుంది? 7వ నెల 25వ దినము 1వ దినము 7వ నెల 21వ దినమున యెహోవా చెప్పిన వాక్యం. అంటే దీనికి చాలా సంవత్సరాల క్రితం బబులోనులో సైన్యం సొలొమోను దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు చూచిన కొందరు ఇంకా ఉన్నారు. ఆ యొక్క జనాలు చూచిన వారు ఇంకా ఉన్నారని చెప్పడంలో అది రాసినప్పుడు ఉన్నారని అర్థం. హల్లెలూయా. ఆ ఆలయ దీప్యమానంగా ఉండేదంట. ఆలయం వచ్చి ఒక దేదీప్యమానంగా ఉండేది. అంటే 1 రాజులు 6:1 నుంచి 1 రాజులు 7:13 నుంచి 51లో పోల్చి చూస్తే ఏముంటుందంట? దానితో పోల్చుకుంటే ఇప్పుడు వారు కడుతున్న ఆలయం చిన్నది, అందమైన అలంకారమైనది, అలంకారు లేనిది అంటున్నాడు. అంటే చాలా పెద్ద ఆలయం, అది చాలా బాగుండే అందంగా ఉండేదని దాని యొక్క అర్థం. కానీ జకర్యాలో కూడా మనము చూస్తే ఏమవుతుందంటే, ఈ యొక్క ఆలయం గురించి అందాన్ని అక్కడ కూడా చెప్తాడు. హల్లెలూయా. మరియు 9వ వచనంలో ఏం చెప్తున్నారో చూస్తాం. కడవరి మందిరము యొక్క మహిమ మునుబటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునను అనుగ్రహించుదను. నేను సమాధానం నిలుపుతాను అని నిలుపునని అనుగ్రహించుతున్నాను. హల్లెలూయా. గ్రహించుదను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యముల అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుతున్నాడు. యూదా ప్రజలు ఓడిపోయి చెరలో వెళ్ళినప్పుడు ఆ సమయంలో సొలొమోను ఆలయం శోభం పరిపాలన అంతం అవుతూ వచ్చింది. కాబట్టి సొలొమోను ఆలయం కూడా అంతం అవుతూ ఉంది. ఇదే విగ్రహ పూజకు నిలయం అయింది. కాబట్టి దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. సొలొమోను ఆలయంలో ప్రభువు యొక్క ఆరాధన జరుగుతుండేది. కానీ సొలొమోను అనేక మంది భార్యలను పెళ్లి చేసుకొని వారు ఇతర సత్యములో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, అన్యులు కాబట్టి, అన్య దేవతలను కూడా అక్కడ ఆరాధించడం మొదలుపెట్టే కొద్దికి దేవుడైన యెహోవా ఆ ఆలయాన్ని విడిచిపెట్టాడు. ఓకే. యెహోషువ 8:11లో
8 నుంచి 11 అధ్యాయాలలో ఇప్పుడైతే ప్రజలు విగ్రహాలను అబద్ధ దేవుళ్ళను విసర్జించారు గనుక దేవుడు ఈ కొత్త ఆలయాన్ని తన మహిమా ప్రకాశములో నింపుతాడు. పాత దానికి ఉన్నంత సౌందర్యం ఇందులో కనిపించకపోయినప్పటికీ అందులో మరింత దేవుని మహిమ ప్రకాశం ఉంటుంది. ఈ స్థలములో అంటే యెరూషలేములో శాంతి సమాధానము నిలిచి ఉన్నది అని అర్థం. హల్లెలూయా. సొలొమోను యొక్క కట్టిన మందిరములో అనేకమైనటువంటి అలంకారాలు ఉండొచ్చు.